తిరిగి ఎన్కౌంటర్ కార్యక్రమానికి స్వాగతం. మనం జగన్ రెడ్డి గారితో కబీర్ దాస్ గురించి మాట్లాడుకుంటున్నాం. జగన్ రెడ్డి గారు, కబీర్ దాస్ గారు పుట్టుక హిందూ అని, అయినా తల్లిదండ్రులు ఎవరో తెలియదని, తర్వాత ముస్లింలు, ఒక పేద ముస్లింలు పెంచారని ఒక ప్రచారం ఉంది. ఆయన చనిపోయినప్పుడు హిందువు కనుక ఆ శవం మేము తీసుకెళ్ళి మా సాంప్రదాయాల ప్రకారం చేస్తామని హిందువులు కాదు, ముస్లిం కనుక ఆ శవాన్ని మాకే ఇచ్చేయండి, మా సాంప్రదాయం ప్రకారం దాన సంస్కారాలు చేస్తామని ముస్లింలు ఒకరికి వారిద్దరి మధ్య ఒక ఘర్షణ జరిగిందని చరిత్రలో ఉంది. ఈ ఇద్దరు ఆయన నిజానికి మనువాద హిందూ సాంప్రదాయాన్ని కానీ లేక ముస్లిం సాంప్రదాయాన్ని కానీ కొనసాగించిన వ్యక్తి కాదు, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా. అయినా ఆ ఇద్దరు ఈయన కోసం ఆ విధంగా ఘర్షణ పట్టడంలోని ఉద్దేశం ఏమిటి? వాస్తవానికి అది నమ్మశక్యం కాదు. ఎందుకంటే కబీర్ పంథీకి చెందిన వాళ్ళు ఎవరైనా సరే ఆయన భావాలతో ప్రభావితమైన వాళ్ళు అట్లా ఘర్షణలకు దిగారు. ఎందుకంటే ఆయన సామాజిక వైరుధ్యాలలో సంయమనంతో ఎట్లా బతకాలనేది చెప్పిన మహా వ్యక్తి అతను. అనేక వైరుధ్యాలు సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా వచ్చినప్పుడు ప్రజలు సంయమనంతో కలిసిమెలిసి ఎట్లా బతకాలి, వాటిని ఎట్లా పరిష్కరించుకోవాలనే చెప్పడం అనేది ఆయన ఫిలాసఫీలో చాలా ముఖ్యమైన ఉద్దేశం. అటువంటప్పుడు వాళ్ళు అట్లా కొట్లాడుకున్నారనేది నేను మాత్రం నమ్మను. అటువంటి ప్రచారం ఉంది, అది కల్పితం కూడా కావచ్చు. ఎందుకంటే చరిత్ర రాయడం అనేది కష్టజీవుల చేతులు లేదు. చరిత్ర రాసేవాడు వాని దురుద్దేశాలతో, వాని ప్రయోజనాలకు అనుకూలంగా రాస్తున్నారు. అట్లా అన్నారు. కబీర్ మీద కూడా అటువంటి కల్పన జరుగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సామాన్య ప్రజలు అటువంటి చిన్న చిన్న విషయాలకు కొట్లాడుకునేది ఉండరు. ఇప్పటికీ మన ఊళ్ళలో చూస్తాం, అరే దాని మీద ఏముంది అని కలిసిపోతారు అప్పటిదప్పుడు. మన గ్రామాలలో ఇప్పటి కష్టజీవుల మధ్య అటువంటి సామరస్యం ఉంది. అటువంటి సామరస్యం ప్రోధి చేయడం బుద్ధుని కాలం నుంచి అటువంటి విలువలు మన గ్రామాలలో ఇప్పటికీ ఉన్నాయి, కష్టజీవులలో ఉన్నాయి. అందుకే చాలా వాస్తవం మీరు చెప్పేది. మరీ ముఖ్యంగా చనిపోయినప్పుడు కొట్లాడుకోవడం, ఘర్షణ పడటం అనేది అరుదు, అలా ఉండదు. అలా ఉన్నది అని అంటే మతరహిత, కులరహిత సమాజాన్ని కావాలని కోరుకున్నటువంటి కబీర్ను ఒక మతస్థునిగా, ఒక కులస్తునిగా ముద్ర వేయటానికేనేమో ఇలాంటి ప్రయత్నం జరిగిందని అనుకోవచ్చు. ఖచ్చితంగా అటువంటివి బుద్ధుని కాలం నుంచి చూస్తే భారతదేశ చరిత్రలో అనేకం కనిపిస్తాయి. కానీ అవన్నీ మనం నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు సమాజాన్ని ప్రభావితం చేసిన తీరు, వాళ్ళ అనుయాయులు కానీ ఆ సమాజంలో వచ్చిన మార్పులను చూస్తే అటువంటి తగాదకు, ఘర్షణకు అవకాశం లేదు. కబీరును సంతు కబీరు దాసు, సంత్ కబీర్ దాస్ మావాడే అని భారతదేశంలో ఉన్నటువంటి హిందుత్వ శక్తులు ప్రకటించుకుంటున్నాయి. కానీ ఆ మనువాద శక్తులే నిచ్చెనబెట్టు లాంటి కుల వ్యవస్థను సృష్టించడం ద్వారా మంచి ప్రశ్న. ప్రజల మధ్య ఈనాటికి కూడా అనేక ఐక్యత లేకుండా అనైక్యతకు దారితీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరి గూడాలు వాళ్ళకున్నాయి, ఎవరి సంస్కృతి వాళ్ళకున్నది, ఎవరి సాంప్రదాయం వాళ్ళకున్నది, ఎవరి వేషం వాళ్ళకుంది, ఎవరి భాష వాళ్ళకుంది, ఎవరి తిండి వాళ్ళకుంది. అయినా కబీరు మావాడు అని ముద్రిస్తున్నారు. కబీరు అందరూ ఐక్యం కావాలని కబీరు కోరారు. కానీ అందరూ విడివిడిగా 5 ఏళ్ళు సమానంగా ఉన్నాయా అని చెప్పే అటువంటి వాళ్ళు కబీరు మావాడు అంటున్నారు. మీరేమంటారు? అయితే ఈ క్రమము ఒక కబీర్ తోటే మొదలగాలి. బ్రాహ్మణ వ్యవస్థ అంటే ఏదైతే ఆర్ఎస్ఎస్ ఫోర్స్ అంటున్నారో అది కూడా హిందుత్వలో భాగము. ప్రచ్ఛన్న బ్రాహ్మణాధిక్యతను భారతదేశంలో ఎస్టాబ్లిష్ చేసేది. భారతదేశం అంటేనే బ్రాహ్మణాధిక్యత, బ్రాహ్మణ సాంప్రదాయానికి సంబంధించిన దాని అవగాహనతో వాళ్ళు హిడెన్ ఎజెండాతో పనిచేస్తున్న కాలం ఇది. అయితే ఈ బుద్ధుని విష్ణు అవతారంగా మార్చారు. ప్రతి భారతదేశంలో ప్రభావశీలమైన ప్రతి వ్యక్తిని ఈ బ్రాహ్మణ వ్యవస్థ తమలో సంలీనం చేసుకొని అతన్ని ఒక అవతారంగా మార్చడం. పాల్కురికి సోమన లాంటి వాడిని కూడా తమ బ్రాహ్మణుడని ఆయన గోత్రం, కులం కూడా మార్చేశారు. అట్లాగే మీరు సాయిబాబా, సత్యసాయిబాబా నిజానికి పుట్టుకతో ముస్లిం అని అంటారు. ఆయనను కూడా అట్లా తమలో కలుపుకున్నాడు. అంతెందుకు
అసలు భారతదేశంలోనే మొదటిసారి ఈ కుల వ్యవస్థని, భారత సామాజిక వ్యవస్థను నిశిత విమర్శ చేసిన మహనీయుడు ఆధునిక కాలంలో ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మొదటిసారి ఈ దేశం ఎంత దుర్మార్గమైంది, ఈ వ్యవస్థలు ఎంత దుర్మార్గం నడుస్తుంది, ఎంత అణచివేత నడుస్తుంది, 20 కోట్ల మంది ప్రజలను అంటరాని వారిగా ముద్ర వేసి, శతాబ్దాల తరబడి అణచివేసి, వాళ్ళని వాళ్ళ కష్టాన్ని దోపిడీ చేసి, వాళ్ళని అనేక దుర్మార్గాలు జరిపిన ఈ వ్యవస్థని నిశితంగా విమర్శించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బ్రాహ్మణ వ్యవస్థని చాలా నిశితంగా విమర్శించిన మొదటి వ్యక్తి ఆధునిక కాలంలో. అటువంటిది ఆయనను కూడా ఈరోజు సంఘ్ పరివార్ ఓన్ చేసుకుంది. ఎందుకు చేసుకుందంటే లక్షలాది మంది ఈ దేశంలో, కోట్లాది మంది ఆయన ఆరాధనీయుడు. ఆయన ఆత్మగౌరవానికి, ఆత్మరక్షణకు, ఆయన ఆత్మవిశ్వాసానికి సింబల్గా మారిండు. ఆయన లేకపోతే ఈ దేశం ఇట్లా ఉండేది కూడా కాదు. అంత గొప్ప ప్రజాస్వామికవాది. కానీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన తాత్విక చింతనతో నడుచుకునే హిందుత్వవాదులు అంబేద్కర్ని ఓన్ చేసుకొని ఆయన ఫిలాసఫీని ఏమాత్రమే ఆచరించకపోవడమే అందులో కుట్ర ఉన్నది. ఒక మంచి విషయం చెప్పారు. వాస్తవానికి మీరు చెప్పినట్టుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు 3 గురువులు ఉన్నారని చెప్పారు. మొదటి గురువు గౌతమ బుద్ధుడు, రెండో గురువు కబీర్ దాస్, మూడో గురువు మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పారు. ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు మన దేశంలో ప్రజలందరూ సమానము, మానవులందరూ సమానము, హెచ్చుతగ్గులు లేవు అని మన రాజ్యాంగం చెప్తా ఉంది. ఈ విషయాన్నే సంత్ కబీర్ దాస్ గారు చెప్పారు, ప్రజలందరూ సమానం అని. కుల అసమానతలకు వ్యతిరేకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాంతం దానికోసం పోరాటం చేశారు. కబీర్ దాస్ గారు కూడా కుల అసమానతలకు వ్యతిరేకంగా, కుల వివక్షతలకు వ్యతిరేకంగా, కుల సమాజానికి వ్యతిరేకంగా, కుల మత ఘర్షణలకు వ్యతిరేకంగా, మతాల మధ్య ఘర్షణలకు వ్యతిరేకంగా కబీర్ దాస్ గారు పనిచేశారు. ఆ విధంగా మన రాజ్యాంగం లౌకిక మతాతీత రాజ్యాంగం అయింది. మీరేమంటారు? అసలు భారత రాజ్యాంగాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఒక 2-3 వేల సంవత్సరాల కుల వ్యవస్థ, దుర్మార్గమైన హిందూ చాతుర్వర్ణ వ్యవస్థ, ఇది ప్రజల పట్ల చూపించే వివక్షాపూరిత వైఖరికి వ్యతిరేకంగా ఒక విప్లవాత్మకమైన డాక్యుమెంట్ అది. భారతదేశ ప్రజలకు అందించిన మహనీయుడు అందించిన విప్లవాత్మక డాక్యుమెంట్ అది. ఆ డాక్యుమెంట్ ఒక రాత్రి కూర్చొని రాసింది కాదు అది. ఆయన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో కూడా చాలామంది మేధావులు ఉండేవాళ్ళు. ఆ సారాంశాన్ని ఆయన పరిశీలించి రాజ్యాంగాన్ని ఈ దేశ ప్రజలలో సామాజిక మౌలిక మార్పులు రావడానికి తీసుకొచ్చిన గొప్ప డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ మొదటి గ్రంథం యాక్చువల్గా బుద్ధుని తర్వాత. బుద్ధుడు, కబీర్, మహాత్మా పూలే వాళ్ళు ఏవైతే ప్రచారంలో పెట్టారో వాళ్ళ జీవితకాలంలో ఆ విలువల సారాంశంతో, ప్లస్ యూరోప్లో, అమెరికాలో పుట్టిన గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్రెంచ్ రెవల్యూషన్ని సమర్థించి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం లాంటి నినాదాలు ఇచ్చిందో ఫ్రెంచ్ రెవల్యూషన్, దాని సారాంశంగా. అట్లా మార్క్స్ సోషలిజం కూడా ఆయనకు తెలుసు. ఆయన కుల నిర్మూలనలో పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలను కోట్ చేశాడు. అసలు 1934లో కమ్యూనిస్ట్ పార్టీ బలపడుతున్న కాలాన కుల నిర్మూలన అన్లిస్ట్ ఆఫ్ క్యాస్ట్ పేరుతో బుక్ వచ్చింది. అందులో చాలా మార్క్సిస్ట్ కొటేషన్లు కూడా ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా చాలా వాస్తవం. భారత కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం ఏదైతుందో ఇట్ ఈస్ సుప్రీం ఫర్ ఆల్. అన్ని చట్టాల కంటే, అన్నిటికంటే కూడా ఎబో ఆల్, అతీతమైంది. అయితే ఈ కులాతీత, మతాతీత, లౌకిక రాజ్యాంగాన్ని, ప్రజాతంత్ర రాజ్యాంగాన్ని మార్చటానికి, ఈ రాజ్యాంగాన్ని స్థానంలో మరో ప్రత్యేకమైనటువంటి మనువాద రాజ్యాంగాన్ని ఆ పేరు లేకుండా ఆ విషయాలను అమలు చేయడానికి ఈ దేశంలో కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారా? ఫస్ట్ ఒక విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. భారతదేశంలో ఈ ప్రజల్ని, కష్టజీవుల్ని, మన దేశంలో ఈ అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని అణచివేసే ప్రయత్నాలు ఎప్పుడు చేసినా ఈ భారతదేశంలో ప్రజలు తిరగబడ్డారు. ఒక గొప్ప సాంఘిక విప్లవకారుడు, తత్వవేత్త ఆవిర్భవించి ప్రజల్ని సరైన మార్గంలో నడిపించి బ్రాహ్మణ వ్యవస్థని బలహీనపరిచి దాన్ని తిరుగుబాటు చేసి వీక్ చేశాడు. కానీ బ్రాహ్మణ వ్యవస్థ అనేది ఆయా కాలాల్లో హిందూ రాజవంశీకుల మద్దతుతో అది మళ్ళీ అది వస్తూనే ఉంది అట్లా. కానీ ఇప్పుడు కూడా ఒకవేళ
రాజ్యాంగాన్ని ఎవరైనా రద్దు చేసే ప్రయత్నం చేసినా, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా మార్చే ప్రయత్నం చేసినా భారతదేశంలో పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుంది ఖచ్చితంగా. నిజానికి రాజ్యాంగాన్ని మార్చడం అనేది అంత సులభం కాదు. ఈ మధ్య అటువంటి చర్చ ఒకటి జరిగినప్పుడు చాలామంది హైకోర్టు అడ్వకేట్లు, సుప్రీంకోర్టు అడ్వకేట్లు సాధ్యం కాని విషయం అని చెప్పారు. దానికి చాలా పెద్ద ప్రాసెస్ మార్చాలంటే. ఇంకో విషయం, మనం రాజ్యాంగం అనేది మీరు ఒకటి ఇక్కడ గమనించాలి. భారతదేశం స్వతంత్రం సిద్ధించిన నాటి నుంచి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య వ్యవస్థ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాజ్యాంగం చదవడం అనేది యూనివర్సిటీ అకాడమిక్ లెవెల్లో ఇప్పటివరకు ఒక పాఠ్యాంశంగా లేదు. అందులో ఉండే పౌర హక్కులు, కొన్ని అధికారాలు అవన్నీ సివిక్స్లో భాగంగా వచ్చినాయి తప్ప మొత్తం రాజ్యాంగాన్ని సిలబస్లో పెట్టిన సందర్భాలు లేవు. రాజ్యాంగాన్ని అధ్యయనం చేయాలనేది కూడా ఎవరు ఇప్పటివరకు ముందుకు తీసుకురావాలి. దీనివల్ల నష్టం ఏం జరిగిందంటే చట్టబద్ధమైన నడవడి అమల్లోకి రాలే, చట్టబద్ధమైన పరిపాలన నడవడికి రాలేదు. రాజ్యాంగం గురించి ఎవరికి తెలియకుండా పోయింది. ఆఖరికి మళ్ళీ బ్రాహ్మణ వ్యవస్థ ధర్మమే ప్రామాణికమై మళ్ళా అదే పద్ధతిలో ఫ్యూడల్ సాంప్రదాయాల పద్ధతిలోనే భారతదేశం మనుగడ కొనసాగుతోంది. కాకపోతే ఇది సామాన్య ప్రజల్లో ఇప్పటికీ ప్రజాస్వామిక విలువలు ఉన్నాయి కాబట్టి ఈ దేశం ఇట్లా కంటిన్యూ అవుతుంది. కబీర్ దాస్ గారి నుంచి మనం చూసుకున్నప్పుడు ఈ ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవాలి, ప్రజల ఐక్యతను కాపాడుకోవాలి. కబీర్ గారిని తన గురువుగా భావించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఏదైతే నిర్మించాడో ఈ దేశం కోసం, ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని మీరు తెలియజేశారు. చాలా సంతోషం. ఒక విషయాన్ని మనం హేతువాదాన్ని కానీ, సైన్స్ని కానీ, కార్పొరేట్ సంస్కృతిని కానీ, మనవాద సంస్కృతి కానీ, ఛాందస సంస్కృతిని కానీ మనం వ్యతిరేకించకుండా, దానికి ప్రత్యామ్నాయం ప్రవేశపెట్టకుండా ఈ రాజ్యాంగాన్ని లేక రాజ్యాంగాన్ని మార్చాలనే రాజ్యాంగేతర శక్తుల్ని ఎదుర్కోవటం, కబీర్ గారి ఆలోచనలు ముందు తీసుకుపోవటం సాధ్యమవుతుందంట? సాధ్యమే. ఎందుకంటే ఆ ప్రయత్నము ఇప్పటి నుంచే కాదు, 15వ శతాబ్దం నుంచి గ్రామీణ జీవితంలో ప్రజలలో ఈ తత్వ కవితా సాంప్రదాయం రూపంలో ఈ ఎవరైతే భక్త తుకారాం ఎవరు ఉన్నారో, కబీరు, వీళ్ళ ఆ పరంపర ప్రజలలో ఇప్పటికీ ఉన్నది. అది అయితే వాళ్ళు ఇప్పటికి కూడా పరిష్కారం, ఇప్పుడు మీరు చెప్పిన కార్పొరేట్ శక్తులు కానీ, కన్జ్యూమరిస్ట్ కల్చర్ కానీ, పెట్టుబడిదారు కల్చర్ విచ్చలవిడిగా పెరుగుతున్న ఈ సందర్భాన్ని కూడా వాళ్ళ ఆలోచనలు వర్తిస్తాయి. ఎట్లా అంటే మనిషికి తత్వ కవిత అంటే కబీరు స్ఫూర్తితోటి ముందుకొచ్చిన తత్వ కవితా సాంప్రదాయం ఏదైతే తెలంగాణలో ఉందో, అదే దోహాలు కానీ, కబీర్ దోహాలు కానీ, తుకారాం దోహాలు కానీ, మనిషి తన పరిమితులలో నడుచుకోవాలి, అత్యాశకు పోకూడదు, సాటి మనిషిని గౌరవించాలి. ఇటువంటి విలువలన్నీ వీటికి వ్యతిరేకమైనవే. ఈ కన్జ్యూమరిస్ట్ కల్చర్ని వీటి ప్రచారంలో పెట్టే ఈ పెట్టుబడిదారు సంస్కృతిని, స్త్రీల వ్యతిరేకమైన భావాలను ప్రచారం వాటన్నిటికీ ఆల్రెడీ మన సమాజంలో ఉన్నాయి. కాకపోతే ఈ సందర్భంలో మనం ఇంకా వాటిని బలోపేతం చేయాలి, ఉద్యమ స్థాయిలో జరగాలి. ఇప్పుడు అవి క్షీణ దశలో ఉన్నాయి ఆ విలువలు కాబట్టి ఇప్పుడు కబీర్ అవసరం చాలా ఉంది. అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం కూడా ప్రతి మనిషి చదవాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాలి, ప్రతి మనిషి దగ్గరికి పోవాలి, ప్రతి విద్యావంతుడు చదివి సామాన్య ప్రజలకు చెప్పాలి. సో రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో చేర్చాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాల్సినటువంటి అవసరం గతంలో ఎప్పటికంటే కూడా ఇప్పుడు మరింత అవసరం ఉందని మీరు తెలియజేస్తారు. కార్పొరేట్ శక్తులు కార్పొరేట్ సంస్కృతిని కుప్పలు తెప్పలుగా వాళ్ళు ప్రవేశపెడుతున్నారు. అలాగే మతతత్వ శక్తులు కూడా కుప్పలు తెప్పలుగా తమ సంస్కృతిని ప్రవేశపెట్టడానికి కొత్త కొత్త పద్ధతుల ద్వారా వాళ్ళు వస్తున్నారు, ప్రజల ముందుకు వస్తున్నారు. వీటన్నిటిని మనం ఎదుర్కోవటానికి కబీర్ దాస్ దోహాలు కానీ, కబీర్ దాస్ లాగా ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని కానీ ఇవాళ తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని మీరు భావిస్తున్నారా? చాలా. దీనికి ఒకటే ఒక పరిష్కారం ఏంటంటే, కార్పొరేట్ శక్తులు రాజ్యాంగం ఏవైతే సామాన్య ప్రజలకు హక్కులు కల్పించిందో హక్కులకు భిన్నంగా ఈరోజు కార్పొరేట్ శక్తులు పనిచేస్తున్నాయి. అందులో పనిచేసే వాళ్ళకు కార్మిక పైన చట్టపరమైన హక్కులు లేవు. 12 గంటల డ్యూటీ, మామూలుగా చట్టం ప్రకారం 8 గంటలే, కనీస వేతనాల చట్టాలు లేవు, ఎప్పుడంటే అప్పుడు ఉద్యోగం భద్రత లేదు వాళ్ళకి. కానీ ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు. ఈరోజు వాటిని ప్రశ్నించే ఉద్యమాలు లేవు,
ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ కూడా బలహీనపడిపోయింది. కార్పొరేట్ శక్తుల దాటికి, ఈ మతవాద శక్తుల దాటికి ఎంతో భారతదేశ సామాన్య ప్రజలకు ఎన్నో హక్కుల కోసం పోరాటాలు చేసిన ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ కూడా బలహీనపడిపోయింది. మళ్ళీ ఈ ఉద్యమాలు ఇవన్నీ రావాలంటే రాజ్యాంగం గురించి బాగా ప్రచారంలోకి జరగాలి. అట్లాగే ఈ సమానత్వ భావాలు, కబీర్ ప్రచారంలో పెట్టిన సమానత్వ భావాలు, హక్కులు, స్త్రీలకు అవన్నీ సారాంశంలో హక్కులన్నీ ప్రతిపాదించేవే కబీర్ దోహాలన్నీ. అట్లాగే మన ఈ సామాజిక తత్వవేత్తలన్నీ అంతే, సామాన్య మనిషి భద్రంగా చాలా ఎటువంటి అణచివేతకు అసమానతకు గురి కాకుండా బతికే ఒక విలువల్ని ప్రతిపాదించేవి. కాబట్టి అవి ఎంత ప్రచారంలోకి వస్తే ఈ కార్పొరేట్ శక్తులు అంత బలహీనపడిపోతాయి. రాజ్యాంగం కూడా చాలా ప్రచారంలోకి రావాల్సిన అవసరం. ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బాగుండాలంటే అది తప్పనిసరి. మీరు తెలంగాణ కవులపై కబీర్ ప్రభావం గురించి ఏ విధంగా ఉంది అనే అటువంటి విషయం కానివ్వండి, అలాగే కబీర్లోని ఏతువాదిని, భౌతికవాదిని, సైంటిఫిక్ టెంపర్ను, మత ఆధిపత్యాన్ని దెబ్బతీసే ప్రత్యామ్నాయ సంస్కృతిని వారిపైన పరిశోధన జరిపినటువంటి పరిశోధకుడిగా తెలంగాణలో అది ఏ విధంగా ఉంటుందని మీరు భావిస్తున్నారు? అది ఆల్రెడీ తెలంగాణ సమాజంలో చాలా బలంగా ఉందనడానికి ఇక్కడ ప్రజల ఉద్యమాలే. ఇక్కడ ప్రజలు అన్యాయాన్ని సహించారు, ఆత్మగౌరవంతో జీవిస్తారు. అన్నం లేకుండా ఆకలితోనైనా బతుకుతారు. ప్రజలు మాట అంటే వాడారు. తెలంగాణ ప్రజలు ఇప్పటివరకు ఏ విదేశీయుడు తెలంగాణను పరిపాలించలేదు. కులి కుతుబ్ షా కావచ్చు, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ ఉద్యోగం చేసి మన పాలకుడు ఆయన, మన సంస్కృతిని ఆయన ప్రేమించాడు. తెలంగాణ ప్రజలు చాలా తిరుగుబాటు ధోరణి ఉన్న వాళ్ళు అన్యాయాన్ని సహించారు. ఎందుకు సహించారంటే కబీర్ లాంటి మహనీయుల భావజాలం ప్రచారం వాళ్ళ రక్తంలో ఉన్నది. కాబట్టి మళ్ళీ కబీర్ అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఈ కార్పొరేట్ శక్తుల ప్రచారం చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. ఎందుకంటే సాంకేతిక అంతా వాళ్ళ చేతుల్లోకి వచ్చింది, పెట్టుబడిదారుల చేతుల్లోకి వచ్చింది, వ్యాపార వాణిజ్య వర్గాల చేతుల్లోకి వచ్చింది. కాబట్టి ఈ సందర్భంలో, ఈ నేపథ్యంలో సామాన్యునికి ఆసరాగా నిలవాలంటే మళ్ళా ఆనాటి కబీర్ దోహాల ప్రచార సాంప్రదాయం, భజన మండలి లాంటివి, అచలయోగం లాంటివి ప్రజలు ఖచ్చితంగా అవన్నీ వస్తున్నాయి కూడా. అవి కనబడుతుంది, తెలవకుండానే ప్రజలు వాటిని మొదలు పెట్టారు. అక్కడక్కడ తత్వాలు అవన్నీ వస్తున్నాయి కూడా. అదొక్కటే అందుకు. కబీర్ దోహాల లాంటి రచనలు మన తెలంగాణ కవులలో ఎవరైనా అలాంటి సాంప్రదాయాన్ని కొనసాగించారా? గోపాల్ దాస్ అని బన్సిలాల్పేట సంబంధించిన ఆయన పుట్టు పూర్వోత్తరాలు అంతగా వెలుగులోకి రాలేదు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడు కానీ ఆయన 1930s ఆ ప్రాంతంలో ఆ మఠం, కబీర్ మఠం స్థాపించాడు. ఆయన చాలా దోహాలు చేశాడు. ఆయనకు చాలామంది అనుయాయులు ఉన్నారు. ఆయన అనుయాయుల్లో ఆయన ప్రభావంలో ఉన్న వాళ్ళు గద్దర్ కూడా ఒకరు. అంధ్యశ్రీ గద్దరు, జన్నాట్య మండలిలో చనిపోయిన సంజీవ అంటే ఆయన, వాళ్ళంతా గోపాల్ దాస్ ప్రభావంలో ఉన్న వాళ్ళే. గద్దర్ మీద కబీర్ దాస్ ప్రభావం ఉంది, విఠల్పంతి ప్రభావం ఉంది. గద్దరే ఒక కబీర్ యొక్క వారసుడు అని చెప్పొచ్చు మనం. ఈవెన్ గోరటెంకన్న మీద కూడా ఉంది ప్రభావం. ఏ విధంగా? గోరటెంక అనేది వాళ్ళది వైష్ణవ సాంప్రదాయం అయినా తెలంగాణలో ఉండే ఈ వాతావరణం ఏదైతుందో దీని మీద వైష్ణవ సాంప్రదాయం వాళ్ళ మీద వీరశైవ ప్రభావమే ఉంటుంది. సిద్ధ బౌద్ధ సాంప్రదాయమే ఉంది. కాబట్టి ఆయన కూడా తత్వాలు రాశాడు, పాడాడు. గద్దర్ కూడా ఆ ప్రభావంతో, కబీర్ ప్రభావంతో తత్వాలు రాశాడు, దోహా లాంటివి రాశాడు. మంచి విషయం. కబీర్ ఆలోచనలు తెలంగాణలో ఇప్పటికీ ఎలాంటి ప్రభావాన్ని చూపించాయి? వీటిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఎలాంటి కృషి చేయాలి, ఆ అవసరం ఏ విధంగా ఉంది మీరు చెప్పారు. వాటిని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈనాడు సమాజంలో వామపక్షీయులు కానివ్వండి, బహుజన శక్తులు కానివ్వండి, ప్రజాతంత్ర శక్తులు కానివ్వండి, లేదు లౌకిక శక్తులు కానివ్వండి, కబీర్ లాంటి ప్రచారాలని, కబీర్ లాంటి దోహాలని పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇవన్నీ కూడా మనువాద వ్యతిరేక దోహాలే కనుక, ఇవన్నీ ప్రజల సమానత్వం కోసం పనిచేసిన దోహాలే కనుక మరింత పెద్ద ఎత్తున వీళ్ళందరూ ఐక్యంగా కలిసి వాటిని తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని మీరు భావిస్తున్నారా? చాలా అవసరం ఉంది. అయితే ఈ ఉద్యమాలలో ప్రధానమైన లోపం ఏంటంటే, చాలా మన దగ్గర వచ్చిన సాంస్కృతిక ఉద్యమాలన్నీ రాజకీయ ఉద్యమాలకు అనుబంధంగా వచ్చినాయి. ఈవెన్ తెలంగాణ మూమెంట్లో వచ్చిన సాంస్కృతిక ఉద్యమం కూడా తెలంగాణ లక్ష్యంతో వచ్చిన అది గొప్ప ప్రభావం నేర్పింది, అది చరిత్ర. అట్లాగే జన్నాట్య మండలి ఇవన్నీ ఇట్లా.
కానీ ప్రజలలో ఉండే సాంస్కృతిక విలువలు ఏవైతున్నాయో, ప్రజలలో ఉండే సామాజిక జీవితం కోణంలోంచి ఈ సాంస్కృతిక విలువల్ని, సాంస్కృతికోద్యమాన్ని నడిపిస్తే అప్పుడు ఆయన ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు ఆచరణ రూపం దాల్చే అవకాశం ఉంటుంది. అంటే మన వాళ్ళు ఈ ఉద్యమకారులంతా ఎవరో నడిపించిన ఎజెండాలో నడవడం, ముందే ఒక ఎజెండాలో నడవడం అట్లా జరుగుతోంది. నిజానికి కబీర్ లాంటి వాళ్ళని అధ్యయనం చేస్తే అప్పుడు ఈ సాంస్కృతికోద్యమం చాలా గొప్ప ప్రజాస్వామ్య సాంస్కృతికోద్యమంగా మారే అవకాశం ఉంది. చివరిగా ఒక విషయాన్ని మీరు చెప్పండి. రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు, రాజ్యాంగం పైన ప్రమాణం చేసినటువంటి ప్రజాప్రతినిధులు కులం పేరుతో, మతం పేరుతో ప్రజల మధ్య మరింత అగాధాన్ని పెంచడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు కనపడుతున్నాయి. ప్రజలను ఆహారం పేరుతో, వేషం పేరుతో, భాష పేరుతో, మతం పేరుతో ప్రజలపైన దాడులు జరుగుతున్నాయి. వీటిని ప్రభుత్వమే చూస్తూ నింపకు నీరెత్తినట్టుగా ఉంటా ఉంది. ఈ స్థితిలో కబీర్ మళ్ళీ పుట్టి రావాలంటారా? కబీర్ లాంటి భక్త కవుల యొక్క అవసరం మరింత ఎక్కువ ఉందంటారా? ఈ ప్రజాస్వామ్యబద్ధ ప్రభుత్వంగా ఎన్నుకోబడినటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటాన్ని ఏం చేయాలంటారు? వాస్తవానికి ఏ దేశంలోని ఆధునిక ప్రజాస్వామిక దేశాల్లో, రాజ్యాంగం అమలున్న దేశాల్లో మతం అనేది పబ్లిక్ లైఫ్లో ఉండదు. మతం అనేది ప్రైవేట్ లైఫ్. ఏనాడు ఒక అమెరికన్ ప్రెసిడెంట్ చర్చికి పోయి ప్రజలందరితో కలిసి చర్చిలో ప్రార్థనలు చేసిన సందర్భాలు కనబడడం మనకు. అక్కడ ప్రైవేట్ విషయం. కానీ మన దేశంలో ఏంటంటే రాజ్యాంగ విరుద్ధమైన ఈ ప్రవర్తన అనేది భారతదేశంలో ఈ 1980ల నుంచి చాలా ఎక్కువైంది. కాంగ్రెస్ కాలంలో కూడా వాళ్ళు వెనక ముందు ఆడేవాళ్ళు. అంత జాతీయోద్యమ ప్రభావం ఉండే నాయకులు ఉండేవాళ్ళు చాలా ఎక్కువ. కాబట్టి వాళ్ళు కొద్దిగా భయభక్తులతో ఉండేవాళ్ళు. బాహటంగా తమ మతాన్ని ప్రదర్శించడం అనేది ఉండేది కాదు. ఇప్పుడు బాహటంగా ఒక మతం వైపు తీసుకొని తామే ఒక మత గురువులాగా భావించే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే భావాలని, ఆశ్రమాలని, మఠాలని సందర్శించడము, వాళ్ళకి లేని ప్రతిపత్తిని కలిగించడం, ఇవన్నీ చేస్తున్నారు. ఈ క్రమంలో వాళ్ళు రాజ్యాంగం ప్రవచించిన విలువలన్నీ కాలరాస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా మళ్ళీ ఈ రాజ్యాంగానికి సంబంధించిన దాని యొక్క ప్రచారంలో పెట్టాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం విలువలను ప్రచారంలో పెట్టాల్సిన అవసరం ఉంది. అదే కబీర్ సాంప్రదాయం లాంటి ఏదైతుందో అటువంటివన్నీ మళ్ళీ వెలుగులోకి వస్తాయి. ఆటోమేటిక్గా ప్రజల నుంచి వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా అవన్నీ తగ్గిపోతాయి. కబీర్ దోహా ఒకటి ఒక ప్రచారంలో ఉంది. కల్కా కామ్ ఆజ్ కరో, చాలా ఆజ్ కా కామ్ అభీ కరో అని. ఆ విధంగా ఈ దోహాను మనం గమనంలో ఉంచుకున్నప్పుడు ఎప్పుడో ఎవరో ఏదో చేస్తారని, ఎవరో వస్తారనుకునే కంటే ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవటం కోసం, ప్రజల ఐక్యతను కాపాడుకోవటం కోసం కబీర్ చెప్పినట్టుగా రామ్ రహీం ఏక్ హై అనే అటువంటి మత సామరస్యాన్ని నిలబెట్టుకోవటం కోసం కల్కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభీ కరో లాంటివి చేయాలంటారా? అది చాలా ముఖ్యం. మీరు చెప్పిన విషయాలు చాలా ముఖ్యమైనవి. ఈవెన్ కబీర్కి సంబంధించిన ఏదైతే మనం అనుకుంటున్నాం కార్యాచరణ మొదలు కావాలంటే వెంటనే మొదలైతే చాలా మంచిది. చాలా సంతోషం అండి. మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకి 600-700 సంవత్సరాల క్రితం సంత్ కబీర్ దాస్ గారి దోహాల ద్వారా భారతదేశం యొక్క ప్రజల సమైక్యతను, ఐక్యతను, మత సామరస్యాన్ని, కుల వివక్షతను, కుల వ్యతిరేకంగా ఉండే అటువంటి వాటిని ప్రబోధించిన దాన్ని మీరు తెలియజేశారు. అంతేకాకుండా కబీర్ దాస్ గారు ఏ మతానికి చెందినవారు అనకుండా ఒక కొత్త ప్రత్యామ్నాయ సంస్కృతిని ఈ దేశంలో ప్రవేశపెట్టారు. వారి ద్రోహాల ద్వారా ప్రజల వద్దకు వెళ్ళి నిరంతరం దేశమంతా కూడా తిరిగి అతి సామాన్య జీవితాన్ని గడిపి, ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడిపి ప్రజలను ఐక్యం చేయడానికి, సామరస్యాన్ని కాపాడటానికి వారు ప్రయత్నం చేశారు. అలాంటి అన్నీ పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రజలు చేయాల్సినటువంటి అవసరం ఉంది
అని మీరు తెలియజేశారు. క్రీస్తు పూర్వం లోకాయతులు కానీ, చార్వాకులు కానీ, జైనులు కానీ, బౌద్ధులు కానీ ఆనాటి మూఢాచారాలకు వ్యతిరేకంగా పనిచేశారు. ప్రజలందరూ సమానమని వాళ్ళు చాటి చెప్పారు. స్త్రీ పురుష సమానత్వాన్ని వాళ్ళు బోధించారు. క్రీస్తు శకం 13-14వ శతాబ్దం నుండి భక్తి కవుల పేరుతో వచ్చినటువంటి కబీరు, రవిదాసు, ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ, ఈ సహచరులందరూ కూడా ప్రజల సామరస్యాన్ని, మత సామరస్యాన్ని కోరుకున్నటువంటి వాళ్ళు. ఇలాంటి సమయంలో ఆధునికత పేరుతో, ప్రాపంచీకరణ పేరుతో, ప్రజాస్వామ్యం పేరుతో, కార్పొరేటీకరణ పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీని కానీ, ప్రజల మధ్య పెడుతున్నటువంటి శిక్షలను కానీ ఆపటం కోసం మళ్ళీ కబీరు పుట్టాలని, మళ్ళీ కబీరు రావాలని మీరు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు. ఇలాంటి వచ్చే ఆదివారం మరో మహనీయుని చరిత్రతో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు మా టీవీని చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రచారం చేయండి. సామాజిక విప్లవకారుల యొక్క, సంఘ సంస్కర్తల యొక్క జీవిత చరిత్రలను మరింతగా మా టీవీ ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు తెలియజేస్తుంది. వీక్షిస్తూనే ఉండండి అని ప్రేక్షకులకి మనవి చేస్తూ సెలవు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.